పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోనేరు రాంభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. నిరసన అనంతరం హెచ్వి శారదాకి వినతిపత్రం సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం సిఐటియు నాయకులు శాంభమూర్తి మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి పగలు అనకుండా కష్టపడి గ్రామాల తిరుగుతూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు చట్టబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అర్హులైన వారికి నమ్మక ఆశా వర్కర్లుగా గుర్తించాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పని భారం తగ్గించాలి. గుర్తింపు కార్డులో యూనిఫామ్ ఇవ్వాలి. మన్యం జిల్లా కొమరాడ మండలం కోనేరు రాంభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు 4,000 రూపాయలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి ఇస్తూ పని భారం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా విపరీతంగా పని పెంచే పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గిరిజన గ్రామాల్లో కొండల మీద నడుచుకొని పాము పొట్టనుకున్న తిరిగే పరిస్థితిలో కనీస వేతనం కూడా ఇవ్వని పరిస్థితిలో సంక్షేమ పథకాలు లేవు, ఉపాధి హామీ పథకం లేదు, గుర్తింపు కార్డు లేదు. ఆ ఏరియా హాస్పిటల్కి వెళ్తే మీరు ఎవరైనా చెప్పి తిట్లు కాసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కనీస వేతనం ఈరోజు నిత్యావసర వస్తువుల రేట్లు రోజు పెరుగుతున్న నేపథ్యంలో కనీస వేతనం 26 రూపాయలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పటికే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి ఆశా వర్కర్లుగా ఏఎన్ఎంలుగా గుర్తించాలి. ఆ విధంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఉపాధి పని కూడా ఈరోజు ఇచ్చిన 4,000 ఉపాధి కూడా పని కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామంలో తిరగడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇచ్చిన జీతం కూడా సకాలమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆదుకోవాలి.